మొదట ఇది ఒక నార్మల్ టూరిస్ట్ స్పాట్ అనుకుని అరగంట చూసి వెళ్లిపోదాం అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళాక గంటలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. ఎందుకంటే ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 23 ఏన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి టెంపుల్ కి డిఫరెంట్ ఆర్కిటెక్చర్, ప్రతి కార్వింగ్ కి ఒక మీనింగ్, ప్రతి స్ట్రక్చర్ వెనకాల 1200+ ఇయర్స్ హిస్టరీ దాగి ఉంది. ఇక్కడ నడుస్తుంటే నిజంగానే టైం ట్రావెల్ చేస్తున్నట్టే అనిపించింది. కానీ అసలు మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్స్ మొదట ఇక్కడ లేవు. ఒక్కొక్క రాయిని జాగ్రత్తగా తీసి రీలొకేట్ చేసి మళ్ళీ మొత్తం రీబిల్డ్ చేశారు. అసలు ఈ టెంపుల్స్ హిస్టరీ ఏంటి, అసలు వీటిని ఎక్కడి నుండి రీలొకేట్ చేశారు అన్ని ఈ వీడియోలో మనం ఈ రోజు చూద్దాం. అంతేకాదు ఇక్కడ ఉన్న పవర్ఫుల్ ఎమరాల్డ్ శివలింగం గురించి చాలా మంది ప్రత్యేకంగా చెబుతారు. అలాగే చాలా రేర్ గా కనిపించే శ్మశాన నారాయణ స్వామి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. వీటి వెనకాల ఉన్న హిస్టరీ, బిలీఫ్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. హిస్టరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఒక ట్రెజర్, ఆర్కిటెక్చర్ లవర్స్ కి ఒక మాస్టర్ పీస్, ఫోటోగ్రఫీ లవర్స్ కి అయితే ఎవ్రీ కార్నర్ ఒక పర్ఫెక్ట్ ఫ్రేమ్. సో ఈ రోజు ఈ ఇన్క్రెడిబుల్ హెరిటేజ్ సైట్ లో దాగి ఉన్న స్టోరీస్, సీక్రెట్స్, హిస్టరీ అన్నింటినీ కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ప్రస్తుతం అయితే గద్వాల్ జిల్లాలో అలంపూర్ అనే ఒక ఏరియాలో ఉన్నాం అనమాట. లాస్ట్ వీడియోలో మేము అలంపూర్ జోగులాంబ టెంపుల్ వీడియో తీసామండి. అక్కడ దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. అసలు ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఏమి ఉంటాయి, మా దర్శనం ఎలా అయింది, మొత్తం మా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి ఆ టెంపుల్ అండ్ వీడియో లింక్ ఉంటుందని తప్పకుండా వెళ్ళి వీడియో చూడండి. ఈ వీడియోలో అయితే అలంపూర్ టెంపుల్ నుంచి అతి చేరువలో అరౌండ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధీనంలో ఉన్న ఇంకొక టెంపుల్ సైట్ ఉందండి. అది ఏంటి అనేది మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ ఇస్తాము. దీని పేరు వచ్చేసి పాపనాసి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అంటారు అనమాట. అన్ని కూడా శివాలయాలు ఇక్కడ. అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాము. బట్ ఈ వీడియోని మనం ముందుకు తీసుకెళ్లే ముందే కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకెందుకంటే ఆలస్యం, ఎండ మాత్రం విపరీతంగా ఉందండి చాలా. అండ్ సండే వచ్చాము, కొంచెం రష్ గా ఉండి, అండ్ ఎండ మాత్రం అసలు దారుణంగా ఉంది. నాకు ఐ ఫీల్ లైక్ ఇది ఏదో వైజాగ్ లో, కాకినాడలో ఉండే ఎండ కూడా కాదు సంధ్య. ఇది ఎలా ఉంటుందంటే అసలు చాలా దారుణంగా ఉందండి. ఒక రకమైన డిహైడ్రేటింగ్ గా, అంటే ఇంకా నీరసం వచ్చేస్తుందండి. తిరిగిలేక నీరసం వచ్చేసి అర్జెంట్ గా వెళ్ళి నీళ్ళలో కూర్చుందామా, ఏసీలో కూర్చుందామా అని అనిపించేలా ఉందన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే, ఎవరైనా చూడకపోయిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, నా ఐకార్డ్స్ లో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. బట్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది మేము హైదరాబాద్ నుంచి ఎలా వచ్చాము ఇక్కడికి అలంపూర్ కి, అండ్ అలంపూర్ లో దర్శనం చేసుకున్నప్పుడు అసలు ఎలా ఉంది క్లైమేట్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ దాంట్లో డీటెయిల్ గా చెప్పామండి. అసలు విపరీతమైన వేయండి బాబు, చాలా చాలా దారుణంగా ఉంది. బెంగళూరు లో ఉన్నాం కదా, ఆ బెంగళూరు క్లైమేట్ అసలు ఇట్స్ క్వైట్ ఆపోజిట్. ఇది ఇంకా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, చాలా చాలా దారుణంగా ఉంది. సో ఎనీవేస్ మనం లోపలికి వెళ్ళి పాపనాసి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మా కళ్ళతో చూసి మీ కళ్ళ కట్టిగా చూపిస్తామండి. మళ్ళీ చెప్తున్నానండి, చాలా ఎండగా ఉంది అండ్ చాలా కష్టపడుతున్నాము మేము మంచి వీడియోస్ తీసి మీకు చూపించడం కోసం. కంపల్సరీగా లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి మొత్తం అసలు కాంపౌండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ చూద్దాం అండ్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. బోర్డు లిటరల్ గా చూడొచ్చండి, పాపనాసి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని. ఇదంతా కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కిందకి వస్తాయి అనమాట. అలంపూర్ లోనే ఉంటుంది ఇది కూడా. టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్ గా ఒక 1 కిలోమీటర్ ముందుకు వస్తే మనకి ఈ పాపనాసి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ వస్తాయండి. చూడండి ఈ రోడ్ అంతా ఎలా ఉందో. ఇక్కడ నుంచి మనం ఇంకొక 1.5 కిలోమీటర్లు, అప్రాక్సిమేట్లీ 3 to 4 minutes పడుతుంది. మొత్తం డ్రై ల్యాండ్ అండి, కంప్లీట్ గా డ్రై ల్యాండ్. సో ఇదే అండి ఎంట్రన్స్ అన్నమాట. వచ్చేసాం మనము. ఈరోజు ఎక్కువ అయితే రష్ గా అయితే లేదండి, మాక్సిమం ఒక 4-5 కార్లు ఉన్నాయి మొత్తం చూస్తే. ఇది ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్ లోనే ఇదంతా పార్కింగ్ ఏరియా అండ్ లెఫ్ట్ సైడ్ ఏదో చిన్న ఆఫీస్ రూమ్ లాగా ఉంది. వాష్రూమ్స్ ఉన్నట్టున్నాయి అందులో.
వాష్రూమ్ అది ఆఫీస్ రూమ్ లో కనిపించింది. చాలా నీట్ గా ఉందండి, అదేదో పెద్ద పురాతన కట్టడంలో ఉందన్నమాట. ఇది పెద్ద కన్స్ట్రక్షన్ లాగా ఏం కనిపించట్లేదండి. అక్కడ మీకు కనిపించే చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక్కొక్క గోపురం ఒక్కొక్క టెంపుల్ లాగా ఉంది. ఎనీవేస్ లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏంటనేది కంప్లీట్ గా చూద్దాము. బట్ అవుట్ సైడ్ నుంచి అయితే మీకు ఇలా కనిపిస్తుందండి. మొత్తం బయట అంతా కూడా గార్డెన్ ఏరియా లాగా క్రియేట్ చేశారు, మంచి లాన్ వేసి. అండ్ మంచి వాకింగ్ ట్రాక్ లాగా ఉంది. ఇలా వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. ఇంకెందుకంటే ఆలస్యం, లోపలికి వెళ్ళి పాపనాసి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఈ బ్యూటిఫుల్ క్లస్టర్ ఆఫ్ పాపనాసి టెంపుల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నామండి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనం వచ్చిన ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇదంతా కూడా యాంపుల్ ఆఫ్ పార్కింగ్ స్పేస్ ఉంది, చక్కగా ఇక్కడ వెహికల్స్ అన్ని కూడా పార్క్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ మీకు ఒక ఫెన్సింగ్ లా కనిపిస్తుంది కదండి, దూరంగా ఫెన్సింగ్ దాటిన తర్వాత ఉన్నదంతా కూడా మీకు తుంగభద్ర కృష్ణ రివర్ సంగం పాయింట్ లాగా ఉంటుందంటండి. అంటే ఇక్కడ రివర్స్ మీట్ అయ్యే ప్లేస్ దగ్గరే ఈ టెంపుల్స్ అన్నిటిని కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు స్థాపించారనమాట. ఈ టెంపుల్స్ కి కూడా చాలా అంటే చాలా హిస్టరీ ఉందండి, బ్యూటిఫుల్ హిస్టరీ ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం, తెలుసుకుందాం దాని గురించి. బట్ ఇక్కడ ఒక్కసారి లాన్ ని చూడండి, అదిరిపోయింది కదండి. అంటే లిటరలీ పైన ఎంత ఎండగా ఉందంటే అసలు లిటరలీ నీరసం వచ్చేస్తుందండి, అంత ఎండగా ఉన్నా కూడా ఇక్కడ ఇలా చెట్లు ఉండడం, ఇలా మంచిగా లాన్ ఉండడం వలన మనకి చక్కగా ఒక చల్లటి బ్రీజ్ తగిలిన ఫీలింగ్ వస్తుందండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, అందరు ఫ్యామిలీస్ కూడా వచ్చి సరదాగా పిక్నిక్ లాగా ఇక్కడే ఫుడ్ తింటూ ఇక్కడ చెట్ల నీళ్ళలో రిలాక్స్ అవుతున్నారు. వాటర్ కి ఫెసిలిటీ ఉంది, టాయిలెట్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ చక్కగా ప్రొవైడ్ చేశారు. లిటరలీ చూడండి, ఇంత దూరం నుంచి చూస్తున్నా ఆ టెంపుల్స్ ఒక అందంగా ఎలా కనిపిస్తున్నాయి చూసారా అసలు. అంటే పాత టెంపుల్స్ కదండి, ఆ పాత లుక్ అండ్ ఫీల్ మనకి ఇక్కడ నుంచి దూరం నుంచే తెలుస్తుంది అనమాట. కొన్నిటికి గోపురాలు ఉన్నాయి, కొన్నిటికి గోపురాలు లేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ టెంపుల్స్ అన్ని కూడా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అండి. అంటే ఇది ఓన్లీ ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినవి కాదు, ఎప్పుడో 7th century 9th centuryలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ అనమాట. సో అందుకే ఎంత ఆథెంటిక్ గా ఉన్నాయి చూడండి. సో టెంపుల్ దగ్గరికి రాగానే మనకి ఇట్లా బోర్డు కనిపిస్తుందండి. అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి అసలు ఈ టెంపుల్స్ ఏంటి అన్నది తెలియడానికి, బ్రీఫ్ గా హిస్టరీ తెలుసుకుందుకు ఇట్లా ఒక బోర్డుని అరేంజ్ చేశారనమాట. లోపలికి వెళ్తూ ఆ టెంపుల్స్ ని చూపిస్తూ మీకు ఆ టెంపుల్ హిస్టరీ అంతా కూడా చెప్తాను. అండ్ ఇది వచ్చేసి చక్కటి వేప చెట్టు అండి. అసలు లిటరల్లీ దీని కింద ఒక మంచిగా ఒక స్క్వేర్ షేప్ లో బండలాగా అరేంజ్ చేశారు చూడండి. ఇక్కడ కూర్చుంటే అసలు టైమే తెలియదండి, అంత బాగుంటుంది చూడండి. అసలు లిటరల్లీ పీస్ అండి, పీస్ ఎట్ ఇట్స్ పీక్ అన్నమాట ఇది. ఇక్కడ నా వెనకాల వేప చెట్టు ఉంది చూసారా, ఎంత పెద్దగా ఉందండి. లిటరల్లీ ఈ ఎండలో ఆ వేప చెట్టు కింద నుంచున్నాను కొంతసేపు, ఆ బోర్డు చదువుతాను అనమాట. ఎంత చల్లగా ఎంత పీస్ఫుల్ గా ఉందో చెప్పలేను. చక్కగా అలా ఒక స్క్వేర్ షేప్ లో బండలాగా అరేంజ్ చేశారనమాట అక్కడ. సో అక్కడ కూర్చుని కొంచెం సేపు ఫ్యామిలీస్ అందరూ కూడా చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ మా సజెషన్ ఏంటంటే ఫస్ట్ అలంపూర్ జోగులాంబ టెంపుల్ కి వెళ్ళేసి వచ్చే దారిలో మీరు ఏమైనా లంచ్ ప్యాక్ చేసుకొచ్చినా ఇక్కడ కూర్చొని తినడానికి మంచి స్పేస్ ఉందండి. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది అనమాట. ఎక్కువ డిస్టర్బెన్స్, ఎక్కువ హర్రీ రష్ అలా ఏమీ లేదు. ఈవెన్ దిస్ ఇస్ సండే. సో ఈ ప్లేస్కి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు, కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత లీజర్గా వెనకాల ఉన్న గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అన్ని కూడా చూసి వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఒక ఎంట్రీ పాయింట్ అండి. ఇక్కడే మనము చెప్పులు అన్ని కూడా విప్పేసి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్పెసిఫిక్గా మీకు సైన్ బోర్డ్స్ కానీ అట్లాంటివి ఏమీ కనిపించవు అనమాట. సో ఇక్కడే అందరూ చెప్పులు ఇప్పారు, మేము కూడా ఇప్పేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లిటరలీ పాత స్టోన్స్, ఆ రగ్గడ్ నేచర్, ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క షేప్లో ఉంది చూడండి, సిమెట్రికల్గా లేవు అసలు. సో అట్లాంటి స్టోన్స్తో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ అనమాట ఇవన్నీ. సో అలాంటివే పట్టుకొచ్చి ఇక్కడ రిలొకేట్ చేశారనమాట. అండ్ రైట్ మనం ఇక్కడికి లోపలికి రాగానే చక్కగా ఒక పెద్ద గుమ్మం అండి, స్టోన్తో తయారు చేసిన గుమ్మం కనిపిస్తుంది. అండ్ ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి ఇటు పక్కనేమో రైట్ సైడ్ ఏమో ఆంజనేయ స్వామి చెక్కబడి ఉన్నారండి స్టోన్ మీద. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కావ్ చేశారో. అండ్ అలాగే ఇక్కడ కూడా ఎవరో దేవత బ్రహ్మ అనుకుంటానండి. అండ్ ఇటుపక్క చూస్తే వినాయకుడు ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి. అంటే ఎటువంటి జ్యువెలరీ కానీ ఏమీ లేదు, స్వామివారి నిజరూప దర్శనం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ టెంపుల్ కాంపౌండ్ లోపలికి వెళ్లే ముందే టెంపుల్ కి సంబంధించిన హిస్టరీ కొంచెం బ్రీఫ్ గా చెప్తానండి. ఇక్కడ వచ్చేసి ఈ పాపనాశిని గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లో మనకి 23 టెంపుల్స్ ఉంటాయండి. ఆ 23 టెంపుల్స్ కూడా మనకి ఇక్కడ ఈ తుంగభద్ర ఇంకా కృష్ణ రివర్స్ సంగమం పాయింట్ ఉంది కదండి, ఇక్కడ ఉన్న టెంపుల్స్ అండి. అండ్ ఈ ఇండివిజువల్ టెంపుల్స్ అన్ని కూడా ఎప్పుడు 7th centuryలో 9th centuryలో చాళుక్య
చాళుక్యాసు వాళ్ళందరూ ఉన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ అంటండి. అంటే హిందూ టెంపుల్స్ని ఎక్కువగా పెంచాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా హిందూ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేశారంటండి. సో అలాంటి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అన్నీ కూడా స్కాటర్డ్గా ఈ రివర్ ఒడ్డున ఉండేవంట. ఇక్కడ ఈ అలంపూర్ రీజియన్లో ఉన్నవే అనమాట ఇవన్నీ. సో ఈ టెంపుల్స్ అన్నిటినీ ఏం చేశారంటే మనకి శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్ట్ ఉంది కదండి, ఆ డ్యామ్ ప్రాజెక్ట్ అయినప్పుడు వాటర్ లెవెల్స్ ఈ రివర్లో ఎలివేట్ అయ్యాయంట. సో అలా ఎలివేట్ అవుతున్నప్పుడు కొన్ని టెంపుల్స్ సబ్మర్జ్ అయిపోవడానికి వెళ్ళిపోతుంటే ఇంకా ఆ మూమెంట్లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ టెంపుల్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో వాటన్నిటిని అక్కడి నుంచి రిమూవ్ చేసుకుని వచ్చి ఒక హయ్యర్ ప్లేస్, ఇలాంటి వరదలకి కానీ రివర్ తాకెట్కి కానీ ఫ్లోకి కానీ ఎఫెక్ట్ అవ్వని ఒక మంచి ప్లేస్లో పెట్టి వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టారండి. సో అందుకని మన అదృష్టం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ని మనం విడివిడిగా వెళ్ళి చూడాలని అవసరం లేదు. చక్కగా ఇక్కడికి వచ్చి పీస్ఫుల్గా ఈ 23 టెంపుల్స్ని ఒకటేసారి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా శివాలయాలే అండి, మనకి వేరే దేవుడి విగ్రహాలు ఎక్కువగా కనబడవు, అన్నీ కూడా శివాలయాలే. ఒక చోట చిన్న శివలింగం ఉంటుంది, ఒక చోట పెద్ద శివలింగం ఉంటుంది, అలా ఉంటారనమాట. బట్ బ్యూటిఫుల్ అండి, మన అదృష్టం అన్ని టెంపుల్స్ని ఇక్కడికి వచ్చి ఒకటేసారి విజిట్ చేయొచ్చు. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఆ టెంపుల్స్ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంది అన్ని తెలుసుకుందాం, చూద్దాం పదండి. ఈ మెయిన్ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళగానే మనకి అక్కడ కనిపిస్తుంది కదండి సెంటర్లో, ఆ టెంపులే వచ్చేసి పాపనాశేశ్వర టెంపుల్ అండి. ఇక్కడ మనకి ఆథెంటిక్గా మీరు ఉన్న అన్ని టెంపుల్స్లో పెద్ద టెంపుల్ ఏది అని అడిగితే అది కూడా ఇదే అనమాట. అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఎమరాల్డ్తో చేసిన శివలింగం ఉంటుందండి, అది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ మీరు చూడొచ్చు పైన 2 నందులు ఉన్నాయి, మధ్యలో శివపార్వతుల విగ్రహం ఉంది. అఫ్కోర్స్ కొంచెం అది ఏమంటారు కొంచెం శిథిలమైపోయినట్టు ఉంది, కానీ స్టిల్ వాటిని అన్నిటిని ప్రొటెక్ట్ చేసి మన కోసం ఇక్కడ ఈ టెంపుల్ని రీలొకేట్ చేసి పెట్టారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా ఉందండి. ఈ పాపనాశేశ్వర టెంపుల్ లోపలికి రాగానే మనకి ఇలా అద్భుతమైన పిల్లర్ వర్క్ తోటి ఉన్న మండపాలు చాలా కనిపిస్తాయండి. ఇక్కడ చూడండి లిటరల్లీ ఒక పెద్ద స్టోన్ పిల్లర్ మీద ఎంత అమేజింగ్ కార్వింగ్ చేశారు. ఇక్కడ మీకు చిన్నగా దేవతలు అందరు కనిపిస్తున్నారు చూసారా, అన్నిటిని కూడా డీటెయిల్డ్ గా కార్వ్ చేశారండి. అండ్ అక్కడ కనిపిస్తున్న అమ్మవారి మహిషాసుర మర్దిని అమ్మవారు అనమాట, అటు పక్కగా మనకి రైట్ సైడ్ లో ఉంటారు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ రూమ్స్ అండి, లిటరల్లీ చూడండి రకరకాల దేవతల్ని రకరకాల డైరెక్షన్స్ లో చెక్కారనమాట. అద్భుతంగా ఉంది కదండి లిటరల్లీ. చాలా విషయాలు చూసుకుంటూ పోతే మనకి లిటరల్లీ కొత్త విషయాలు చాలా నేర్చుకోవచ్చు అండి ఇక్కడ. అండ్ ఇటు పక్క మీకు లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇంకొక వినాయకుడి స్టాచ్యూ కనిపిస్తుంది, చక్కగా ఉన్నారు వినాయకుడు కూడా. ఈ పిల్లర్స్ మీద ఇక్కడే మీకు ఎప్పుడు రాసిన లిపులు కూడా కనిపిస్తాయండి చూడండి. అది ఏం లాంగ్వేజ్ కరెక్ట్ గా ఐడియా లేదు, కానీ చక్కగా ఈ లిపులన్నీ కూడా కనిపించేలాగా పిల్లర్స్ మీద రాశారు. అలాగే మండపం కింద ఫ్లోర్ ఉంది కదండి, ఆ ఫ్లోర్ మీద కూడా మనకి అలాంటి ఇన్స్క్రిప్షన్స్ కొన్ని కనిపిస్తాయి అన్నమాట. బ్యూటిఫుల్ వ్యూ అండి, అమేజింగ్ గా ఉంది అసలు. రాగానే ఒక ఆథెంటిక్ ఫీల్ వస్తుంది మనకి. అండ్ అక్కడ లోపల ఉన్న విగ్రహమే శివలింగం అన్నమాట, లింగమే శివలింగము. అండ్ అది కూడా ఎమరాల్డ్ లింగం అండి, చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట. లోపల కొంతమంది అభిషేకం చేసుకుంటున్నారు, అందుకని వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రోజు ఏదో ఒక టైంలో ఒక సర్పం వచ్చి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్తుందంటండి. ఒక పర్టికులర్ టైం అంటూ తెలీదు, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. అండ్ కొంతసేపు శివుడితో స్పెండ్ చేసి వెళ్తుందండి. సరిగ్గా ఆ పాపనాశేశ్వర టెంపుల్ కి మనం కొంచెం రైట్ సైడ్ వచ్చామండి, ఇక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుందండి. ఈ ప్లేస్ కి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే 3 మండపాలు ఒకటే కాంపౌండ్ లో ఉంటాయండి. మీరు చూడొచ్చు సెంటర్ లో ఒక శివలింగం ఉంది కదా, అలాగే రైట్ సైడ్ కి ఒక మండపం ఉంటుంది, ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా ఒక మండపం ఉంటుందండి. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న మండపాల్లో కూడా శివలింగాలు ఇంకా రకరకాల దేవతా మూర్తుల్ని పెట్టారనమాట. అండ్ ఈ 3కి ఒకటే గోపురం ఉండడం అన్నది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ తప్పకుండా ఇది కూడా చూడాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు. అండ్ ఇది కూడా ఓల్డ్ టెంపుల్ అండి, అరౌండ్ 7th century ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేసింది. ఆపోజిట్ సైడ్ కూడా మీకు ఇంకొక చిన్న శివలింగం కనిపిస్తుంది చూడండి, బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. మీకు లిటరల్లీ ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది, ఈ పాత స్టోన్ అవన్నీ టెక్స్చర్ అంతా కూడా మీకు తెలిసిపోతుంది చూడండి. కొంచెం కలర్ అది ఫేడ్ అయినట్టు ఉండడము అవన్నీ తెలిసిపోతాయి అనమాట. బట్ ఆ కాలంలో వాళ్ళు ఇంత బ్యూటిఫుల్ గా ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేసి టెంపుల్స్ ని కట్టారంటే అప్పుడున్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాటితోటి హ్యాట్స్ ఆఫ్ అండి, లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్.
అలాగే ఇది ఇంకొక బ్యూటిఫుల్ టెంపుల్ అండి. జస్ట్ మనం రైట్ సైడ్కి ఇంకా కార్నర్కి వచ్చేస్తే కనిపిస్తుంది టెంపుల్. ఇక్కడ ఏంటంటే కొంచెం 2 kinds ఆఫ్ స్టోన్స్ని వాడారండి. సెంటర్లోనేమో కొంచెం మీకు డార్క్ కలర్ స్టోన్ కనిపిస్తుంది కదా, తర్వాత ఏమో వైట్ కలర్ స్టోన్స్ తోటి కట్టారనమాట. సో దానివల్ల ఈ టెంపుల్ ఇంకా ఎలివేట్ అయ్యి మంచిగా దూరం నుంచే ప్రామినెంట్గా కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ కూడా చక్కగా స్టోన్స్ తోటి అంతా చెక్కారు చూడండి. లోపల మంచిగా పెద్ద శివలింగం అండి, ఎవ్వరు లేరు అనమాట. పీస్ఫుల్గా ఉంది లిటరలీ లోపల. అసలు చూడండి, అసలు స్పిరిచువల్ వైబ్స్ మనకి వద్దన్న వచ్చేస్తాయండి, అంత బాగుంది. లోపలికి వెళ్తే మనం మాట్లాడిన మాట మనకే వినిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనం ఎంట్రీ అయిన పాయింట్ అండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి పాపనాసేశ్వర టెంపుల్ ఉంది కదా, ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చేస్తే ఇందాక నేను చూపించాను కదండి ఒక స్టోన్ స్ట్రక్చర్ ఉంది అని చెప్పేసి, అది ఆ టెంపుల్. ఇక్కడ ఉంది శ్మశాన నారాయణ స్వామి అనమాట. ఇక్కడ అన్ని శివలింగాలు ఉంటాయి కదండి, ఇది ఒక్కటే ఇక్కడ ఉన్న విష్ణుమూర్తి స్టాచ్యూ అనమాట. అండ్ ఈ టెంపుల్కి గోపురమే ఉండదండి, ఇలా ఫ్లాట్గా స్క్వేర్ షేప్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ చూడండి, అడుగు పెడుతుంటేనే ఈ స్టోన్ మీద మనకి చక్కగా కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. తెలుగులాగానే అనిపిస్తుందండి, కానీ మధ్య మధ్యలో కొన్ని వర్డ్స్ కన్ఫ్యూజన్ వస్తున్నాయి. సో దీని నుంచి లోపలికి వెళ్తే మళ్ళీ ఒక చిన్న రూమ్ లాగా ఒక చిన్న మండపంలో ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే మనకి శివలింగం ఎలా ఉంటుందో దాని మీద మనకి ఇట్లా శ్మశాన నారాయణ స్వామి విగ్రహం ఉంటుందండి. లిటరలీ మీకు చేతుల్లో శంఖము చక్రము 2 కనిపిస్తున్నాయి కదా, ఒక కమలం మీద స్వామివారు నిలబడినట్టు ఉన్నారనమాట. ప్యూర్ అండ్ ఆథెంటిక్ ఫీల్ అండి. ఇలాంటిదైతే నేను ఎక్కడా చూడలేదు. డెఫినెట్లీ ఈ శ్మశాన నారాయణ స్వామి విగ్రహాన్ని మీరు దర్శించుకోవాలంటే కనుక తప్పకుండా మీరు ఈ అలంపూర్ జోగులాంబ టెంపుల్ దగ్గర ఉన్న ఈ ప్లేస్కి రావాల్సిందే. ఇక్కడ ఈ టెంపుల్ కాంపౌండ్లో అండి ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా శివాలయాలు అయినా కూడా ఒక్కొక్క ఆలయం గోపురం మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఆ చివరి ఇందాక మనం శ్మశాన నారాయణ స్వామి టెంపుల్ చూసాం కదా, దాని మీద అయితే అసలు గోపురమే లేదు. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక రకరకాల గోపురాల మీద రకరకాల ఆకృతులు ఉంటాయి. మీరు నా వెనక చూస్తున్న గోపురం మీద చూడండి, పొడుగ్గా ఏదో ఒక ఫ్లవర్ లాంటిది పెట్టారనమాట. అండ్ అలా అక్కడ ఉన్న గోపురం చూస్తే అది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఇటుపక్క ఉన్న గోపురాలు చూడండి, ఈ గోపురాలు మీదేమో కొంచెం డిఫరెంట్ స్టైల్, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉందండి. బట్ అన్నీ కూడా శివాలయాలే, అన్నీ కూడా ఒక ప్యూర్ ఏన్షియంట్ టెంపుల్స్ అనమాట. లిటరల్లీ ఈ స్టోన్ని మీరు పట్టుకున్నట్టయితే కనుక మీరు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ చరిత్రను పట్టుకున్నట్టేనండి. అండ్ ఆ చరిత్రతో పాటు మీరు ఉన్నట్టే అనమాట, అలా ఫీల్ అవుతారు ఈ ప్లేస్కి డెఫినెట్లీ వస్తే. అద్భుతంగా ఉంది. అండ్ ఇందాకంతా కూడా పాపనాసేశ్వర టెంపుల్కి ఉన్న రైట్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్ని కూడా చూపించాను కదండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపుల్స్ ఏమున్నాయో, ఆ క్లస్టర్ అంతా ఏముందో అన్న చూపిస్తా పదండి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసి మనం రాగానే ఇక్కడ కూడా ఒక పెద్ద మండపం కనిపిస్తుంది. ఈ మండపంలో కూడా ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సెంటర్ అంతా కూడా మీకు బ్లాక్ స్టోన్ తోటి ఉంటుందండి. అండ్ ఇటుపక్క అంతా కూడా మీకు కొంచెం రెడ్ స్టోన్ తోటి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇందాక మెయిన్ పాపనాసేశ్వర టెంపుల్లో చూసినట్టే మీకు సీలింగ్ అంతా చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో, రకరకాల దేవతామూర్తులతోటి. అలాగే ఇటుపక్క కూడా సెంట్రల్ సీలింగ్ కూడా చూడండి ఎలా ఉందో. రకరకాల కళాఖండాలండి. అంటే మనకి వాళ్ళు ఏం స్టోరీని ఇందులో చెప్దాం అనుకున్నారో క్లియర్ కట్గా అర్థం కాదు, కానీ కొంచెం వీటి మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, స్టోరీ మైథలాజికల్ స్టోరీస్ బాగా తెలిసిన వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమవుతాయి. ఈ మండపం ఉన్న కాంపౌండ్లో ఉన్న 4 టెంపుల్స్ అన్నీ కూడా శివాలయాలేనండి. కాకపోతే ఇది కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. అంటే మీకు అటు ఇటు ఒక 2 శిల్పాలను పెట్టారండి, అవి కూడా కొంచెం డిమాలిష్ అయిపోయి ఉన్నారు చూడండి. అంటే అప్పట్లో కొన్ని హిందూ టెంపుల్స్ బాగా డ్యామేజ్ అవున్న టైంలో ఇట్లా కొన్ని మనకి ఏన్షియంట్ స్ట్రక్చర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కొన్ని డ్యామేజెస్ అయ్యాయండి. బట్ ఈ రోజుకి అలాంటి వాటిని ఇక్కడ మన కళ్ళ ముందు నుంచి కొంచెం ప్రొటెక్ట్ చేస్తున్నారు. బట్ ఈ శివాలయానికి అయితే ఇరువైపులా మనము ఇట్లాంటి 2 అద్భుతమైన స్టాచ్యూస్ని చూడొచ్చండి. అండ్ లోపల శివలింగం అయితే అల్టిమేట్ అండి. ప్రతి గుడిలోనూ శివలింగాలు అయితే అద్భుతంగా ఉన్నాయన్నమాట. లోపలంతా కూడా మీకు చీకట్లో ఏం కనిపించకపోవచ్చు. మామూలుగా డైలీ వచ్చి పూజారులు మామూలుగా డైలీ పూజలు చేస్తారు తప్ప మనకంటే ఇక్కడ ఎటువంటి అర్చనలు సెపరేట్గా పూజలు అంటే ఎటువంటివి చేయరు. ఇది వచ్చేసి ఇంకో మండపం అండి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఎంట్రన్స్లో చక్కగా ఏదో ఒక ఫ్లోర్ మ్యాట్ వేసినట్టు ఎలా డిజైన్ చేశారో చూడండి. అప్పట్లో స్టోన్ కార్వింగ్స్ తోటి అట్లా డిజైన్ చేశారనమాట. అండ్ ఇక్కడ మనం లక్ష్మీదేవిని చూడొచ్చు, ఏనుగులతోటి కమలం మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవిని చూస్తామన్నమాట. అలాగే ఒక చిన్న శివలింగం. అలాగే అటు నుంచి లోపలికి వచ్చేసాక మనం ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ శివ టెంపుల్స్ చూస్తామండి. ఇది ఒకటి అనమాట. దీని మీద కంప్లీట్గా గోపురం లేదు.
ఇదన్నీ కూడా శివాలయాలేనండి. ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అండి చాలా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఈ పిల్లర్స్ మీద వాళ్ళు నెంబర్స్ వేసుకున్నారు చూడండి. ఈ 428 అని, ఈ 427 అని. ఇవన్నీ ఎందుకు చేశారంటే ఈ టెంపుల్స్ అన్నిటిని రీలొకేట్ చేశారండి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. సో అప్పుడున్న టెంపుల్ స్ట్రక్చర్ ఏ మాత్రం కూడా మారకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇలా మార్కింగ్స్ చేసుకుని కేర్ఫుల్గా ఆ టెంపుల్ ఆథెంటిసిటీని పోగొట్టకుండా మన కళ్ళ ముందర ఉంచారనమాట. సో అందుకనే ఈ రోజుకి కూడా మన కళ్ళ ముందర ఇవి ఉన్నా కూడా మనం రియల్ టెంపుల్సే అనుకుంటాం అనమాట. కొత్తగా రీలొకేట్ చేసిన ఫీలింగ్ అయితే మనకు అస్సలు రాదు. అండ్ ఇది కూడా ఒక శివాలయం అండి. దీనికి కూడా ఒక చిన్న మండపం, నందీశ్వరుడు, అలాగే లోపలికి వెళ్తే కనుక మీరు చక్కటి శివలింగాన్ని చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇటువైపు అంతా కూడా ఒక 10 టెంపుల్స్ ఉంటాయండి. 10 టెంపుల్స్ కూడా శివాలయాలే అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్ స్టోరీ అయితే నాకు తెలియదండి. బట్ ఇవన్నీ కూడా ఎప్పుడో సెంచరీస్ బ్యాక్ కట్టిన టెంపుల్స్. అండ్ ప్రతి దాంట్లో శివలింగం ఉంటుంది. చక్కగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొంచెం స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇంకా బాగా డీటెయిల్గా ఈ టెంపుల్స్కి సంబంధించిన స్టోరీస్ అన్నీ కూడా అర్థమవుతాయండి. మాకైతే ప్లేస్ బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఉండే వైబ్ కొంచెం డిఫరెంట్గా ఉందండి. లిటరలీ ఆ రష్ కానీ అవి ఏమీ లేకుండా పీస్ఫుల్గా కొంచెం సేపు వచ్చి మనం రకరకాల టెంపుల్స్ని, ఏన్షియంట్ హిస్టరీని అర్థం చేసుకునే స్కోప్ ఇక్కడ మనకి కలుగుతుంది అనమాట. చూడండి, అసలు లిటరలీ నా బ్యాక్డ్రాప్లో అన్ని టెంపుల్స్ గోపురాలు కనిపిస్తున్నాయి కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మాకు ఇక్కడ లైవ్గా ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంటేనే చాలా బాగుంది. మీరు చూసి కూడా మీరు అది ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాము. ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ కూడా మంచిగా మీకు చెట్లు ఉన్నాయి, లాన్ అవన్నీ కనిపిస్తాయి అనమాట. ఇటు పక్కేమో కొన్ని నాగప్రతిష్ఠలు అవన్నీ చేస్తున్నాయి వేప చెట్టు, రాగ చెట్టు కింద. అండ్ ఇక్కడ మీకు మొత్తం అంతా ఒక ఫెన్సింగ్ కనిపిస్తుంది కదండి. ఆ ఫెన్సింగ్ వెనకాలంతా కూడా చక్కగా పొలాలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో మంచి ఎయిర్ అండి, మంచి గాలి తగులుతుంది, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవచ్చు. అలాగే మన ఏన్షియంట్ హిస్టరీని ఇక్కడికి వచ్చి చక్కగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అండ్ మీరు టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తే కనుక మీకు ఈజీగా అన్ని గోపురాలు కూడా చక్కగా కనిపిస్తాయండి. అంటే మీకు దగ్గర నుంచి అంత డీటెయిల్గా తెలియదు కదా, ఇక్కడ నుంచి వస్తే ఒక లాంగ్ షాట్ వ్యూ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ నుంచి మీరైనా పిక్స్ తీసుకోవాలనుకున్న మా సజెషన్ ఏంటంటే ఫ్రంట్ నుంచి కాకుండా ఈ బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే కనుక మీకు అద్భుతంగా వస్తాయి. చాలా మంది అలంపూర్కి వచ్చినా కూడా ఈ పాపనాసి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ని వాళ్ళ ఐటనరీలో పెట్టుకోరు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మాకు కూడా ఈ ప్లేస్ గురించి ఇక్కడికి వచ్చాకే తెలిసింది. కానీ ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్లేస్ మిస్ అయి ఉంటే ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మిస్ డెఫినెట్ గా అయ్యేవాళ్ళం. ఈ రోజుల్లో టూరిస్ట్ ప్లేస్ అంటే క్రౌడ్, ట్రాఫిక్, నాయిస్. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ ఆపోజిట్. ఎలాంటి హడావిడి ఉండదు. ప్రతి టెంపుల్ దగ్గర ప్రశాంతంగా కూర్చుని నెమ్మదిగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఈ ప్లేస్ ని ఇంకా స్పెషల్ గా చేస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఒకే కాంప్లెక్స్ లో ఉన్న ఏ 2 టెంపుల్స్ కూడా ఒకేలాగా అనిపించవు. ప్రతి స్ట్రక్చర్, ప్రతి పిల్లర్, ప్రతి కార్వింగ్ ఒక్కోటి ఒక్కో స్టోరీ చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్స్ కి 1200 సంవత్సరాల కంటే ఎక్కువ హిస్టరీ ఉంది. ఇన్ని సెంచరీస్ గడిచిన వాటి ఓల్డ్ చార్మ్ మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. ఆ రాళ్లని తాకిన, ఆ శిల్పాల్ని దగ్గర నుండి చూసిన ఒక డిఫరెంట్ వైబ్ అండ్ ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. మొదట ఈ టెంపుల్స్ అన్ని కృష్ణా, తుంగభద్ర నదుల ఒడ్డున వేర్వేరు చోట్ల ఉండేవి. తర్వాత అన్నింటినీ పరిస్థితుల వల్ల వాటిని జాగ్రత్తగా ఇక్కడికి రీలొకేట్ చేశారు. కానీ ఇప్పటికీ వాటి ఒరిజినల్ బ్యూటీ, క్రాఫ్ట్స్మన్షిప్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ టెంపుల్స్ ని ఎగ్జాక్ట్లీ ఎవరు నిర్మించారన్న దానిపై స్పష్టమైన ఆధారాలు లేకపోయినా రాష్ట్రకూటాస్, తర్వాత చాళుక్యాస్ పాలన కాలంలో నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆ కాలం ఆర్టిజన్స్ టాలెంట్ కి ఈ టెంపుల్స్ ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చు. ఇక్కడ వేసే ప్రతి అడుగు మనల్ని శతాబ్దాల కాలం వెనక్కి తీసుకెళ్తుంది. ఇక్కడ చూసే ప్రతి శిల్పం అప్పటి శిల్పకళ ఎంత గొప్పదో చూపిస్తుంది. ఇక్కడ పీల్చే ప్రతి శ్వాస సిటీ లైఫ్ కి పూర్తిగా భిన్నమైన ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. అందుకే ఈ ప్లేస్ ని కేవలం విజిట్ చేయడం కాదు, ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఫైనల్లీ టెంపుల్స్ అన్ని చూసేసామండి. టోటల్ గా ఇదే కాంపౌండ్ లో 23 టెంపుల్స్ ఉన్నాయండి. అన్నిటిని చక్కగా చూపించాం మీకు. కానీ బయటకు వస్తుంటే నాకు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి తెలిసిందండి. అది కూడా పాపనాసేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి, ఆ టెంపుల్ దగ్గర ఒక ఆడావిడే పూజలు చేయిస్తారండి. అంటే మనం జనరల్ గా అర్చనలు చేయించుకోవాలన్నా కూడా ఈ పాపనాసేశ్వర టెంపుల్ దగ్గర చేయించుకోవచ్చు అనమాట. ఆవిడ కొన్ని భక్తులందరినీ కూర్చోపెట్టి కొన్ని స్పెషల్ విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అవేంటంటే, మనం జనరల్ గా అలంపూర్ వస్తాం, అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం కదండి. కానీ ఈ ప్లేస్ కి వచ్చి ఈ పాపనాసేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే మాత్రం
ఒక స్పెషల్ పర్మిషన్ ఉండాల్సిందే అంటండి. అంటే స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనం ఈ కాంపౌండ్ లో అడుగు పెట్టి దర్శనం చేసుకుంటాం, లేకపోతే ఇప్పుడేం వెళ్తాంలే తర్వాత వద్దాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేద్దామని జనరల్ గా వదిలేస్తామంట. సో స్వామివారి అనుగ్రహం ఉంటే డెఫినెట్లీ ఈ ప్లేస్ కి వచ్చి చక్కగా దర్శనం చేసుకుంటాం. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పాపనాశ్వేశ్వర స్వామి వారిది ఎమరాల్డ్ లింగం అండి. ఆ ఎమరాల్డ్ లింగంకి కనుక మనం అభిషేకం చేసుకున్నా, ఏదైనా పూజ చేసినా, కోటి శివలింగాలకి చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని చెప్తున్నారు ఆవిడ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక పాము, ఒక సర్పం డైలీ వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి ఒకసారి దర్శనం చేసుకుని గ్యారంటీగా వెళ్తుందంటండి. ఒక పర్టికులర్ టైమింగ్ ఉండదు కానీ డైలీ కంపల్సరీగా వస్తుందంట. అలా ఇక్కడ ఉన్న ఆలయాలకి కూడా చాలా స్పెషాలిటీస్, చాలా సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఉన్నాయండి. అన్ని మనకి తెలియవు, ఎప్పుడో ఏన్షియంట్ టెంపుల్స్ కదా, కొన్ని వీళ్ళంటి వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తాయి. సో చూసారు కదండి, అద్భుతమైన పాపనాసి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. చాలా చాలా బాగుందండి ప్లేస్. ఎండ లేకపోయింటే ఇంకా బాగుండేది. ఇప్పుడు మేము పాపనాసి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ నుంచి బయటకు వచ్చి వెళ్తున్నాము, వెళ్తున్నాం బెంగళూరు. ఇప్పుడు కొంచెం ఎండ తగ్గిందండి, ఇందాక తక్కువ ఉంటే చాలా బాగుండేది. సో చాలా చాలా హ్యూజ్ జర్నీ చేసామండి. మార్నింగ్ ఇప్పుడు 7:30కి బయలుదేరాం హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి బయలుదేరి డైరెక్ట్ గా అలంపూర్ వచ్చి అలంపూర్ జోగులమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని, దాని పక్కనున్న 9 శివలింగాల్ని దర్శనం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ పాపనాసి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్కి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాము. ఎండలో దూల తీరిపోయిందండి. బట్ హ్యాపీ ఏంటంటే శనివారం ఈరోజు, ఆదివారం ఈరోజు శివుడి దర్శనం చేసుకున్నాము. అలాగే ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము జోగులామ్మ తల్లిని చూడాలి అని. ఫైనల్ గా ఆవిడ దర్శనం కూడా ఈరోజు జరిగింది అనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ కంప్లీట్ వీడియో చూసి మీరు ఎంజాయ్ చూసింటే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోయి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు అండి. మధ్యలో ఎక్కడన్నా కాఫీ షాప్ లో ఆగి ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ చేద్దాం. ఓవరాల్ గా అలంపూర్ ట్రిప్ మాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అమ్మవారి దర్శనం, నవబ్రహ్మ ఆలయాలు, ఇంకా చాలా మందికి తెలియని హిడెన్ పాపనాసి దేవాలయాలు, ఇవన్నీ మా జర్నీని కంప్లీట్ చేశాయి. అంతేకాదు ఈ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే ట్రిప్ కి హైలైట్ గా నిలిచింది. ఫుల్ ఎంజాయ్ చేశాం. ఎంతైనా అసలైన ఆనందం హైవే దిగి కొత్త దారులు వెతికినప్పుడే ఉంటుంది కదా. గమ్యం ఎంత అందంగా ఉన్నా ఆ దారిలో దొరికే అనుభవాలే ట్రిప్ ని మరింత స్పెషల్ గా మార్చేస్తాయి. సో ఒక 1.5-2 hours బ్యూటిఫుల్ డ్రైవ్ చేసామండి అలంపూర్ నుంచి. ఆ టెంపుల్స్ అన్ని కూడా చూసి చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ పర్టికులర్ బ్లాగ్ ని మేము ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు బెంగళూరు హైదరాబాద్ హైవేలో అలా తిరుగుతుంటాం కానీ ఈ టెంపుల్ ని ఎప్పుడు చూడలేదన్నమాట దగ్గర నుంచి. సో ఈ రోజు ఇక్కడికి వచ్చి మా కళ్ళతో మేము చూసి మీకు కూడా కళ్ళ కట్టినట్టుగా చూపిద్దాం అనుకున్నాం అనమాట. అండ్ ఇక్కడే ఎండ్ చేయాలని ఫిక్స్ అయిపోయాము బ్లాగ్ స్టార్ట్ చేసే ముందే. సో ప్రస్తుతం హైదరాబాద్ బెంగళూరు హైవేలో డోన్ అనే ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ నా వెనకాల మీరు చూడొచ్చు చాలా అద్భుతమైన సాయిబాబా టెంపుల్ అనమాట. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఈ బ్లాగ్ ని ఎండ్ చేస్తామండి. సో లోపల పదండి, లోపలికి వెళ్ళి అద్భుతమైన సాయిబాబాని చూసి దర్శనం చేసుకుని తరిద్దాం. ఇదేనండి ఆ బ్యూటిఫుల్ సాయిబాబా టెంపుల్. లోపల ఇప్పుడు ఆరతి జరుగుతుంది అనమాట, అందుకే లోపలికి వెళ్ళలేదు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అసలు ఆ స్కై బ్యాక్ డ్రాప్ లో ఈ వైట్ కలర్ అంతా కూడా బాగా ఉందండి. అంటే ఇది కొంచెం హైట్ లో ఎలివేటెడ్ ప్లేస్ లో కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో దాని వల్ల ఏంటంటే ఇంకా మంచి గాలి వస్తూ చక్కగా ఒక ప్లెజెంట్ వైబ్ అయితే డెఫినెట్లీ దొరుకుతుందండి మీకు. అండ్ మీరు కనుక హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ ఈ ప్లేస్ అయితే విజిట్ చేయడం మర్చిపోకండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి ఇది. మా వీడియోని ఇక్కడ వరకు చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేశారని అనుకుంటున్నాం. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ముందు ముందు మంచి మంచి ఫ్యామిలీ ట్రావెల్ కంటెంట్ తోటి మేము ముందరకు వస్తూనే ఉంటాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. మళ్ళీ ఇంకో వ్లాగ్ లో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care and see you in the next amazing video.